వృద్ధులు, వికలాంగులు పెన్షన్ పంపిణీ విషయంలో చంద్రబాబు పేదలకు ద్రోహం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్లు విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి పెద్ద శనిలా దాపరించారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక రణధీర్ నగర్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు. తమ ప్రాంతానికి వస్తున్న కేశినేని నాని, అవినాషులకు అడుగడుగునా హారతులతో డివిజన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక దేవాలయాల్లో ప్రార్థనలో పాల్గొని డివిజన్లోని సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. రణధీర్ నగర్లోని కరకట్ట ప్రాంతంలో గడప గడపకు తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాకుండానే దాదాపు 500 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రాంత వాసులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ప్రతి నెల 1వ తారీఖున సీఎం జగన్ పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈ రోజు 3వ తారీఖు వచ్చినా పేదలకి పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడి పేదలకు చంద్రబాబు దోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం, పేదల పాలిట శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లా బీజేపీ. ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత వెలువెల్లాడుతున్నారో చూస్తున్నాం. ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేదని చూడకుండా 1వ తారీఖు పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ, ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 6 నెలల నుంచి ఇదే మొదలుపెట్టాడు. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని. అట్లాగే దాదాపు 58 నెలలు దాదాపు 58 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది, కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా. ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు ఇన్నాళ్ళు. నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు, వాళ్ళ మీద లేనిపోయిన అబాండాలు వేస్తున్నావు, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటరీ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల ఉసురు పోసుకునే పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో అందరూ కలిసి వాలంటీర్స్ పేదవారి మీద కక్ష కట్టి ఇంతవరకు ఇవ్వకుండా అడ్డుకున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. పేదవాళ్లు, వృద్ధులు మందులకు డబ్బులు లేక, చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పేదవాడైన టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి సీటు ఇస్తే చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పేదల మీద చిత్తశుద్ధితో 2,60,000 కోట్లు సంక్షేమం కోసం ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఈరోజు నాని గారిని చూసిన వెంటనే ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన విజయవాడ నగరంలో చేసిన గారు గుర్తొస్తున్నాయి ప్రజానికానికి. తప్పకుండా ఈరోజు ఎంపీగా కేశినేని నాని గారిని, ఎమ్మెల్యేగా మమ్మల్ని కానివ్వండి ఈరోజు ప్రజానికం అందరం గారు మేము దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తాం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈరోజు మాకు ఫ్లైఓవర్లు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పని 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మాకు మా ఎమ్మెల్యే ఎవరో తెలియదు, మా ప్రాంతానికి ఒక్కసారిగా రాలేదని చెప్పని ఈరోజు. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో దమ్ముగా, ధైర్యంగా మేము చెప్పుకోగలిగాం. ఈ ప్రాంతంలో 4 సార్లు మేము ఇంటింటికి తిరిగాం. 4 సార్లు ఇంటింటికి తిరిగి ఈరోజు ప్రతి ఒక్కరిని మా సొంత కుటుంబ సభ్యులాగా మేము దగ్గర ఉండి ప్రేమిస్తాం గారు జరుగుతాను. కాబట్టి ఈరోజు ఏ ప్రేమ అభిమానం అయితే ప్రజానికం చూపించారో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గారు, ఎమ్మెల్యేగా నన్ను ప్రజానికం దీవించి ఆశ్రయించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడి వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇబ్బందులకు గురిచేశారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. బోండా ఉమా తాగిన మైకంలో ఏది పడితే అది మాట్లాడవద్దని హితవు పలికారు. వాలంటీర్లు లేకుండా ఇంటింటికి పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 64వ డివిజన్, ప్రజాశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డివిజన్ కార్పొరేటర్ ఎర్లగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేశారు. ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 64వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అడ్డా అని, ఈ డివిజన్ అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. కొంత మంచినీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు తెలిపారని అన్నారు. అవ్వాతాతలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. పింఛను ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. పింఛను తీసుకునే లబ్ధిదారులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. బోండా ఉమా తాగిన మైకంలో ఏది పడితే అది మాట్లాడవద్దు అని హితవు పలికారు. బోండా ఉమా ఒక గజిని అని పేర్కొన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి పింఛను ఏ రకంగా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇంతమంది అవాతాతలను కానీ, దివ్యాంగులను కానీ, వితంతువులను కానీ ఏడిపేడు ఎంతవరకు భావ్యం చెప్పండి ఒకసారి. ఏమైంది వాళ్ళకి నేరుగా పెన్షన్ గతంలో మాదిరిగా ఇంటికి వెళ్తే తప్పేంటి? మళ్ళేమో పక్కనేమో ఎలక్షన్ కమిషన్ ఆపమని చెప్తాడు, మళ్ళీ ఇంటికి పెన్షన్ పంపించమని చెప్తాడు. ఏ విధంగా జరుగుతుంది చెప్పండి? మళ్ళీ అదే విధంగా అడిగితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బులన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చేశారు. నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా ఉంటాడు అనుకుంటున్నావా? ఫస్ట్ సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపడతారు, గుర్తుపెట్టుకో. ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని పనిచేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఆయన మీద అపవాదులు అసలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు అవ్వాతాతలు ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం, పాపాలు, ఈరోజు వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు చేసిన ఈ యొక్క దిక్కుమాల చర్య ఏ ఒక్కళ్ళు కూడా సహించే పరిస్థితి కాదు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తికి ఏదైతే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరిచి సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో కంటే మెరుగైన మౌలిక సదుపాయాలు డివిజన్లో కల్పించడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. డివిజన్లో గడప గడపకి ప్రచార పార్టీ పాదయాత్ర ప్రారంభంలో అందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున డివిజన్ పరిధిలో గల ప్రజాశక్తి నగర్ మరియు రాధానగర్ 94వ బూత్ నెంబర్లో పర్యటించడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ప్రచార పాదయాత్రలో బ్రహ్మరథం పట్టడం మీరు అందరూ చూశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతో వైసీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నగరంలోని గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో కేశినేని చిన్ని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని, కేశినేని నాని ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పింఛన్ల పంపిణీపై దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతో వైసీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పైన మెజారిటీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలవబోతున్నాం. అసలు ఎప్పటి నుంచో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా మైత్రి పొత్తుల ధర్మంగా మేము ఆ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నాం. ఈసారి వదులుకున్నా కూడా మా నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా ప్రజలు ఇవాళ ఈ 5 ఏళ్ల ప్రభుత్వాన్ని చూసి విసిగిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలనే కోరికతో అందరూ తండాలుగా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు ఆగినాయి అని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మనం ఏ రోజు కూడా పెన్షన్లు మన ప్రభుత్వంలో 2,100 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. దొంగ కబుర్లు చెప్పి 3,000 చేస్తానని చెప్పి 2,750 దాకా మొన్నటిదాకా కూడా 2,750 చేశారు. అంతేకాకుండా ఎలక్షన్ 3 నెలలు ఉందనగా 3,000 రూపాయలు చేశారు. పెన్షన్లు మనం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ నెల 9 నుంచి క్రోధి నామ సంవత్సరం ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు ఉంటాయన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మహామండపం 6వ అంతస్తులో ఆలయ ఈవో రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగాది రోజున మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుందన్నారు. తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని పఠిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు వెండి రథం నగర ఉత్సవానికి వెళ్తుందన్నారు. ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉగాది రోజున ఉదయం 8 గంటల నుంచి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు ఉంటాయన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు పుష్పాలు సమర్పించాలనుకునేవారు ఒక రోజు ముందుగా తెలియచేయాలని ఈవో విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వాహన సేవలు ఉంటాయన్నారు. ఈ నెల 22వ తేదీ రాత్రి 10:30 శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు. బాగోగులు ఒక సంవత్సరం ముందు జరిగే కార్యక్రమాలన్నింటినీ గురించి చర్చించుకోవడం మన సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలోనే మనం చూస్తాం. అది ఒక ప్రణాళిక. ఇందులో వివిధ రకాలైనటువంటి ఋతువులు, ఆ ఋతువు ప్రవేశాలు, గ్రహణ స్థితులు, ఇలాంటి కొన్ని ఖగోళ సంబంధమైనటువంటి విషయాలను ఏనాటి నుంచో మన పూర్వీకులు ఒక్కసారి స్మరించుకొని వాటిని చర్చించుకొని ప్రణాళికలు రూపొందించుకోవడానికి వినియోగించుకునేవాళ్ళు. ఆ పద్ధతి మరి గ్రహరాశులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాలను కూడా మనం చూస్తాం, తెలుసుకోవచ్చు. దాని తర్వాత 4 గంటలకు మంటప పూజ, అగ్ని ప్రతిష్టాపనతో రుద్రహోమం యాగశాల వద్ద జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవం మల్లికార్జున మంటపం నుండి వెండి రథోత్సవం గ్రామంలో నగరోత్సవానికి వెళుతుంది. మల్లికార్జున స్వామి మహామంటపం వద్ద నుండి ప్రారంభమై కనకదుర్గా నగరు, రథం సెంటరు, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమలా విలాస్, అలాగే రమణయ్య కూల్ డ్రింక్స్, బోడమ్మ హోటల్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి నెక్స్ట్ సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి నుంచి రథం సెంటర్ దగ్గరికి మళ్ళీ చేరుకుంటుంది. కనకదుర్గా నగర్ని తెలుగుదేశం, వైసీపీ పార్టీలు విజయవాడ నగరాన్ని తిరుగుమనంలోకి తీసుకెళ్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు విమర్శించారు. చెప్పిన పనులు ఏమీ చేయలేదని, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాక మధురానగర్ చుట్టుపక్కల కాలనీల ప్రజలు నరకయాతన పడుతున్నారని తెలిపారు. అండర్ బ్రిడ్జ్ పూర్తి కాక ట్రాఫిక్ స్తంభించి మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ బ్రిడ్జి సమీపంలోని స్నేహ అపార్ట్మెంట్ వద్ద నుంచి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మార్పు కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం సిపిఎంను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మధురానగర్ అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక చుట్టుపక్కల కాలనీ ప్రజలు నరకయాతన పడుతున్నారని తెలిపారు. అండర్ బ్రిడ్జి పూర్తి కాక ట్రాఫిక్ స్తంభించి మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అండర్ బ్రిడ్జి పూర్తి కాక రాకపోకలకు సరైన దారి లేక ఈ ప్రాంతంలో అద్దెలకు రావడానికి ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. మధురానగర్ రైల్వే స్టేషన్ బాగు చేయలేదని, రోడ్లన్నీ తవ్వేశారని, బాగు చేయలేదని అన్నారు. పసుపు తోటలో నీటి మీటర్లు పెట్టారని, సిపిఎం తరపున ఆందోళన చేస్తే తొలగించారన్నారు. దేవీనగర్ బ్రిడ్జి పనులు ఆగిపోయాయని అన్నారు. మధురానగర్లోని సమస్యల గురించి టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పట్టించుకోవట్లేదని అన్నారు. దశాబ్దాలుగా ఉన్నవారికి ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు లేవని చెప్పారు. ప్రజలు ఆలోచించాలని, ప్రజా సమస్యలపై సిపిఎం పోరాడిందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ నియోజకవర్గం నుంచి సిపిఎంను గెలిపించాలని కోరారు. అదే ఈ నాయకులు రూల్స్ అడ్డం పెడతా ఉంటారు. గతంలో తెలుగుదేశం బేరసారాలు కూడా ఆడారు పట్టాలు ఇవ్వటానికి. వైసీపీ గాలి కొదిలేసింది. అదే వాళ్ళు ఇరిగేషన్ భూములు
కార్పొరేషన్ భూముల్ని అలాగే రెవెన్యూ ఒకటి కాదు, ఏ భూములు దొరికితే ఆ భూములు కబ్జా చేయటం. అందుకనే ఆలోచించండి. విజయవాడ నగరంలో ప్రజా సమస్యల మీద మధురానగర్ ఈ ప్రాంతంలో కూడా పనిచేసింది సిపిఎం, పోరాడబట్టే నీటి మీటర్లు ఆగినాయి. ఇప్పుడైనా బ్రిడ్జి పనులు కనీసమైనా స్టార్ట్ అయినాయి. మరి అందుకే విజయవాడలో గతంలో 10 ఏళ్ల పాటు గతంలో కమ్యూనిస్టులు గెలిపించారు. కార్పొరేషన్లో ఎమ్మెల్యేలుగా 3 సార్లు పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ప్రభుత్వాల సంగతి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కమ్యూనిస్టులని సిపిఎంని గెలిపించాలని మేము ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయించడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం, నీటి మీటర్లు ఆపటం, అలాగే పప్పుల మిల్ దగ్గర కూడా మరో బ్రిడ్జి నిర్మించడం, ఇటువంటి ఎజెండాతో రాబోయే కాలం ముందుకు సాగుతాం. అందరూ సహకరించి సుత్తి కొడవలే నక్షత్రం సిపిఎంకి ఓట్లు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. నగరంలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరిట ప్రజల సమస్యలను విస్మరించిందని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకొని ప్రభుత్వం పెట్టవచ్చని, చలివేంద్రాలు పెట్టకూడదని ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదన్నారు. శ్రీ 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 గంగానమ్మ దేవస్థానం తరపున అయోధ్యనగర్ ఆర్చ్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ ఆర్చి వద్ద శ్రీ 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 గంగానమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో వైష్ణవి మిల్క్ నాని సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు నగేష్ శేషుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టీడీపీ నాయకులు బోండా ఉమాకు శాల్వా కప్పి గజమాలతో సత్కరించారు. అనంతరం బోండా ఉమా ప్రజలకు లడ్డూలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్క్ నాని సౌజన్యంతో అయోధ్య నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గంగానమ్మ దేవస్థానం తరపున పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వాసవి ట్రస్టులు, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్లు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇప్పించవద్దు అని చెప్పిందని, పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని అన్నారు. మండు టెండర్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇబ్బందులకు గురిచేస్తూ సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోమంటోందని అన్నారు. వాలంటీర్లు తప్పితే ఇతర ఉద్యోగులు సచివాలయంలో లేరా అని ప్రశ్నించారు. 1,20,000కు పైగా సచివాలయ సిబ్బంది ఉన్నారని, అనుకుంటే వారి ద్వారా ఇప్పించవచ్చని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కలవటం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికే పింఛను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అయోధ్య నగర్లో 32వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు చెన్నగిరి రామ్మోహను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు అలాగే నగేషు, ఇక్కడ శేషు, ఇంక డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో మరి నాని ఏదైతే మిల్క్ నానిగా ఉన్నటువంటి మా సోదరుడు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ద్వారా వేల మందికి మజ్జిగ ఉచితంగా సప్లై చేసి దేవస్థానం తరపున, గంగానమ్మ తల్లి దేవస్థానం తరపున మరి పెద్ద ఎత్తున మజ్జిగని ఉచితంగా సప్లై చేయడం మంచిది. దీన్ని వాసవి ట్రస్టులు కానీ, రోటరీ క్లబ్బులు కానీ, లయన్స్ క్లబ్బులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి చలివేంద్రాలు పెట్టాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల్ని దాహార్తి నుంచి ఆదుకోమని కోరుతాం. కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైష్ణవి మిల్క్ నాని శ్రీ గంగానమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తారని తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ ఎప్పుడు వ్యతిరేకం కాదని, వాలంటీర్లతో పార్టీ కార్యక్రమాలు చేయించుకోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. కోరేది ఏంటంటే సచివాలయ సిబ్బంది చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క డివిజన్లో 500, 400కి మించి ఎక్కువేం లేవు. మీరే తిరిగి ఇంటింటికి కూడా తిరిగి పెన్షన్లు ఇవ్వచ్చు. చాలామందిని సచివాలయాలకు రమ్మని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాలంటీర్ వ్యవస్థకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లతో మీరు చేపించుకునే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఈ రోజు నుంచే మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయాలని చెప్పని కోరుకుంటున్నాం. తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటండి. ప్రభుత్వం మండే ఎండలలో ప్రభుత్వం ముందుండి అందరికీ అందుబాటులో ఉండి
చలివేంద్రాలు కానీ మజ్జిగ పంపిణీ కానీ చేయాల్సింది పోయి కేవలం ఎన్నికల నెపమని చెప్పి లేకపోతే ఇంకొక కళ్ళబుర్రలు కాకమ్మ కబుర్లు చెబుతూ సాగులతో వాళ్ళు చేయట్లేదు. కాబట్టి సేవా దృక్పథంతో మేమే ఒక అడుగు ముందుకేసి మన నాన్నగారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఎండాకాలం ముగిసేంత వరకు కూడా ఈ సేవా కార్యక్రమం మజ్జిగ చలివేంద్రం అనేది మేము కంటిన్యూ చేస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ కుక్కలు చింపిన విస్తరిలా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా చంద్రబాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బీపేట వైవీరావు హాస్పిటల్ వద్ద ఎన్డీఏ అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతికుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 కరపత్రాలు అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ఆప్యాయంగా పలకరిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగిపోయాయని, అనేక కష్టాలు పడినట్లు ప్రజలు తెలిపారని గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఏ వీధిలో చూసినా యువకుల గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తున్నారని అన్నారు. ప్రజలకు, మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎన్డీఏ కూటమిని గెలిపించుకుందామా అని ఆలోచన రాష్ట్ర ప్రజలకు ఉందని క్రాంతికుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రౌడీయిజానికి, ఈ గుండాయిజానికి భయపడొద్దు. అందరూ ప్రతి ఒక్కరూ డీప్గా ఆలోచించి, పేరెంట్స్, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి. అలాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఎంత మంచివారో అందరికీ తెలుసు. కేశినేని చిన్ని గారు కూడా చాలా మంచివారు. అందరికీ అందుబాటులో ఉంటారు. ఇద్దరు కూడా ఒక ఫోన్ కాల్ అవే, లేకపోతే గద్దె రామ్మోహన్ గారు పక్కనే ఉంటారు. మన డివిజన్ ప్రెసిడెంట్లు, మన కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు నిలువెల్లా అన్ని వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవరి కష్టాలున్నా తెలుసుకుంటారు అని కూడా అందరూ చెప్తున్నారండి. సో మీకు అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోండి. తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అందుబాటులో ఉన్నవారిని, నిలువెల్లా అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి పని చేయించుకునే వాళ్ళని ఎన్నుకోండి. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారిని, అలాగే అక్కడ కేశినేని చిన్ని గారిని, ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తేసి గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ విధంగా చూసుకున్నా కానీ అన్ని రకాల వర్గాలను కూడా ఈరోజు నెగ్లెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మళ్ళీ అతను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మనం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించడమే కాకుండా మంత్రిగా కూడా మేము చూడబోతున్నాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించడం ఏదైతే ఉందో హర్షణీయమని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరగాలంటే, పేద, బడుగు, బలహీన వర్గాలు బతకాలంటే మనం మళ్లీ జగన్నే సీఎం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నట్టా యోనారాజ్ తెలిపారు. మన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్ను సీఎం చేయాలన్నారు. ప్రజల వద్దకే పాలనను అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నట్టా యోనారాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడకు చెందిన న్యాయవాది కోట జయరాజును ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని జయరాజుకు అందజేశారు. అనంతరం నట్టా యోనారాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించు 12,000 సచివాలయాలు కట్టి 1,35,000 ఉద్యోగాలు కల్పించి 2,50,000 మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి వారితో 66 లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, ముసలి, అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు 1వ తారీఖున వారి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చి ప్రజల వద్దకే పాలన నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో వాలంటీర్స్ ద్వారా పేదలకి, అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలంటే మళ్లీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేద్దామని కోరారు. ఇంచుమించుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సీట్లు ఇచ్చి చరిత్రలో చిరస్మయమైన పేరు రాసుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకోసం సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జరగాలంటే
మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నాడు. ఆయన ఏంటో 58 నెలల్లో ఆయన ఏంటో రుజువు చేసుకున్నాడు. మనం ఇప్పుడు ఆయన్ని మన కోసం గెలిపించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన గెలిపించుకోవాలని ఆయన నేను ఉన్నాను విన్నాను అని చెప్పాడు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకోవాలని, భావితరాల భవిష్యత్తు కోసం మాల మహానాడు వైసీపీతో నిరంతరం ఉంటుందని తెలియజేస్తున్నా. జై భీమ్, జై అంబేద్కర్. కోట జయరాజు మాట్లాడుతూ జాతి కోసం మాల మహానాడు తరపున బడుగు బలహీన వర్గాల వారికి, ఆర్థిక స్తోమత లేని వారికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కానీ ఏదైనా ఇతర కేసుల్లో ఉంటే మరి వాళ్ళకి ఏదైనా మరి న్యాయ సహాయం అందించడానికి టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు కొంతమంది మా ప్యానల్లో. వాళ్ళందరూ సహాయం తీసుకొని మరి వాళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని, మా ద్వారా వచ్చిన కేసుల్ని సత్వరం పరిష్కరిస్తామని మరి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన యోనారాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ యొక్క కృషి కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, మా ఆఫీసు బాసవరం డౌను నెసరాల కాలేజ్ దగ్గర మై హోమ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఏదన్నా విషయం ఉంటే మీరు ఈవినింగ్ టైంలో రావచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను. మహిళా ఉద్యోగుల హక్కుల కోసం అవిశ్రాంతంగా గొప్ప వ్యక్తి బీవీ నాగలక్ష్మి ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమని జలవనరుల శాఖ ఉద్యోగులన్నారు. గవర్నర్ పేట రెడ్ ఫాక్స్ హోటల్ నందు జలవనరుల శాఖ ఉద్యోగిని బీవీ నాగలక్ష్మి పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. రిటైర్మెంట్ సందర్భంగా తోటి ఉద్యోగులు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 45 ఏళ్ల సుదీర్ఘమైన సర్వీస్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన ఘనత నాగలక్ష్మికే చెందుతుందని కొనియాడారు. ఉద్యోగ నిధుల పట్ల అంకితభావం పనిచేయడంతో పాటు తోటి వారికి సేవ చేయడంలో ముందుంటారని చెప్పారు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. యాక్చువల్గా తెలిసింది ఏంటంటే 43 సంవత్సరాలు వర్క్ చేసిన ఎంప్లాయీ ఇంతవరకు లేరు. ఫస్ట్ నేనే అని తెలిసింది నాకు యాక్చువల్గా. అయితే మాకు మా తోటి ఎంప్లాయీస్ కానీ, మా ఆఫీసర్స్ కానీ కోఆపరేషన్స్తో మా సార్ పటేల్ గారు కానీ, ఫ్రెండ్స్ కానీ, రంజని మేడం గారు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ ఏంటంటే మనకి గవర్నమెంట్లో చాలా సాధిద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చాక గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడంతో ఎంప్లాయీస్కి మేమేం చేయలేకపోయాము. కానీ తోటి ఎంప్లాయీస్ వరకు మేము చాలా కోఆపరేటివ్గా ఉండి లేడీస్కి వాళ్ళకి సపోర్ట్ చేసి బాగా కొంచెం సర్వీస్ చేశాము. ఫర్దర్గా కూడా అందరూ కూడా తోటి వాళ్ళ గురించి హెల్పింగ్ నేచర్లో ఉండాలని, స్వార్థంతో కాకుండా హెల్పింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ తెలుసు, మీకు హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గత 2016లో చూస్తుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా అసోసియేషన్ని డిస్మిస్ చేస్తాము, మమ్మల్ని డిస్మిస్ చేస్తాము ఇవన్నీ చెప్పడం జరిగినప్పుడు ఆమా రంజని గారు వాళ్ళిద్దరే, చంద్రబాబు నాయుడు ఆయన చాలా కోపడ్డాడు. యాక్చువల్గా మా మీద చాలా కోపడితే ఆ కోపాన్ని కూడా వాళ్ళు ఇది చేసి వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడి అప్పుడు ఈజ్ రిజైన్డ్ వెరీ పేషెంట్లీ. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 నిమిషాలండి అన్నీ మాట్లాడి వీళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ రోజుల్లో మహిళలకి ఏమైతే వసతులు కల్పించారో అవన్నీ కూడా మేడం గారు, రంజని గారు చేసిన గంతే తప్పించుకొని వేరే అసోసియేషన్ ఏం కాదండి. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. సో అంత పట్టుదలతో ఆమె ఇచ్చేయడం జరిగింది. నిస్వార్థంగా పనిచేసిన గొప్ప నాయకురాలు. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము కొంత ప్రయత్నం చేసాం, కొన్ని కాలేదు, కొన్ని వేరే ఇష్యూల మీద. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వయోజన వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సిన్ ద్వారా వ్యాధులను నివారించగలుగుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఉబ్బసం, మధుమేహం, గుండె సమస్యల వంటి వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చునని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మణిపాల్ హాస్పిటల్ నందు ప్రైజర్ సహకారంతో పెద్దలకు వ్యాక్సినేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్పల్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఈఓ ద్వారా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి తెలియచెప్పడంతో పాటు అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుందన్నారు. సిడిసి గైడ్లైన్స్ రీసెంట్గా ఒక డేటా రిలీజ్ చేసింది. 1994 నుంచి 2013 వరకు పుట్టిన పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. వీళ్ళందరికీ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ బీ
very high. And but as we grow old, మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీకెన్ అవుతూ వస్తుంది. అండ్ అబౌవ్ 80 years ఆ రేంజ్లో కూడా ఇంకా బాగా వీకెన్ అవుతూ ఉంటుంది. అబౌవ్ 50 నుంచి స్టార్ట్ అవుతుంది వీకెన్ అవ్వటం. సో దీనికి మనం అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దీని ద్వారా మనకి వ్యాక్సిన్స్ తీసుకోగలిగితే ద మోస్ట్ dreaded diseases like pneumonia, influenza and other specific ailment ఉన్న పీపుల్కి కూడా పర్టికులర్ వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా ద లైఫ్ ప్రొలాంగ్గా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి, చాలా జబ్బులు ఉన్నాయన్నమాట. ఈ జబ్బులన్నీ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటాం. టీకా వల్ల మనం కొన్ని జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అలా జబ్బులే కాకుండా అంటే నిమ్ము, లేకపోతే మెదడువాపు, లేదంటే లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివే కాకుండా మనకి ఇంకొన్ని క్యాన్సర్స్ కూడా కొన్ని వ్యాక్సిన్స్ క్యాన్సర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఖర్చు తక్కువతో ఎక్కువ లాభం వచ్చే ఒక మార్గం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఊపిరితిత్తులు నిమ్ము రాకుండా ఇన్ఫ్లుయెంజా, మనకి బర్డ్ ఫ్లూ అని ఇవన్నీ వస్తున్నాయి ఈ మధ్య. ఇట్లాంటివన్నీ రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ ఒకటి వేసుకుంటే అది వచ్చే అవకాశం తగ్గుద్ది. బయట అందరికీ ఉన్నా కూడా మనకు వచ్చే అవకాశం తగ్గుద్ది. సో కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది ఇప్పుడు చాలా అంటే ఇళ్లలో మటుకు ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు వ్యాక్సిన్ చేయం. ఉదాహరణకు మీకు ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేసామనుకోండి, అంటే అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాళ్ళ నుంచి డోనార్స్ నుంచి తీసుకొని చేసే ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం చిన్నపిల్లల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం పుట్టిన పిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. మదర్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ ఒక 6 months ఉంటుంది. తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, లేదంటే వ్యాక్సిన్ ద్వారా మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కూడా అలాగే, వాళ్ళకి మొత్తం మళ్ళీ మొదటి నుంచి అన్నీ మొదలు పెడతాం. మొత్తం చిన్నపిల్లల్లో ఎలాగ వ్యాక్సినేషన్స్ అన్నీ మొదలుపెట్టి షెడ్యూల్ ప్రకారం చేస్తాము, ఆ విధంగా మొత్తం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి మొత్తం అన్ని వ్యాక్సిన్స్ చేయాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.